దేశ రాజధాని ఢిల్లీ నగరంలో తీవ్ర వాయు కాలుష్యంతో ఇప్పటికే తీవ్ర అవస్థలు పడుతూ ఉండగా ఇప్పుడు ఈ జాబితాలోకి ముంబై కూడా చేరినట్లయింది. గత కొన్ని రోజులుగా దేశ ఆర్థిక రాజధాని నగరంలో గాలి నాణ్యత క్షీణిస్తూ ఉండటంతో పర్యావరణవేత్తలు, ముంబై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా నగరానికి ఏమైంది, దీనికి బాధ్యులెవరు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం పేరుకుపోయింది. బాంద్రా, కుర్లా కాంప్లెక్స్, బైకుల్లా, శివ్డి, కొలాబా, శివాజీనగర్ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్రమంగా క్షీణిస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. గుండె జబ్బులు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు, గొంతు నొప్పి, జలుబు, దగ్గు, జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమల నుంచి వెలువడే వాయు మలినాలను తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ ద్వారా వాహన కాలుష్యాన్ని తగ్గించవచ్చని అన్నారు. పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలని, వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు.